రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి మరో ముందడుగు పడింది. అమరావతిలో 2 కీలకమైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉమ్మడి కేంద్ర సచివాలయం, అక్కడ పనిచేసే ఉద్యోగులకు గృహ సముదాయం నిర్మించాలని నిర్ణయించింది. ఈ 2 ప్రాజెక్టులను 2,787 కోట్లతో చేపట్టనుంది. వాటిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కి 1,458 కోట్లు, ఉద్యోగుల నివాస సముదాయానికి 1,329 కోట్లు వెచ్చించనుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేసిన ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ 2 ప్రాజెక్టులను కేంద్ర ప్రజా పనుల విభాగం చేపడుతుంది. ఉమ్మడి కేంద్ర సచివాలయం నిర్మాణం కోసం 2018లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధానిలో సిపిడబ్ల్యూడికి 22.53 ఎకరాలు కేటాయించింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో 5.53 ఎకరాలు, దానికి వెలుపల 17 ఎకరాలు ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతిపై కక్ష గట్టి ఎక్కడి పనులు అక్కడ నిలిపివేసింది. ఒక పక్క జగన్ ప్రభుత్వం 3 రాజధానులంటూ 3 ముక్కలాటకు దిగటంతో పాటు దాన్ని సవాల్ చేస్తూ కోర్టులో కేసులు నడుస్తుండటంతో అమరావతిలో నిర్మాణాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. 2024లో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరిగి ఆ 2 ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ వచ్చింది. రాజధానిలో భూ కేటాయింపుల సమీక్ష కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సైతం సిపిడబ్ల్యూడికి 22.53 ఎకరాల కేటాయింపునకు మళ్లీ ఆమోద ముద్ర వేసింది. ఇదివరకు కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాజధానిలో విడివిడిగా స్థలాలు కేటాయించగా ఇప్పుడు వాటిని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యాలయాన్నింటినీ ఒకే ప్రాంగణంలోకి తెచ్చేలా ఉమ్మడి సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనిపై ఈ ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి విన్నవించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి పెమ్మసాని వీటి గురించి చర్చిస్తూ వచ్చారు. అన్ని ప్రక్రియలు పూర్తయి ఈ 2 ప్రాజెక్టులకు అవసరమైన నిధులు సమకూర్చడానికి ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను మనోహర్ లాల్ ఖట్టర్ పెమ్మసానికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మనోహర్ లాల్ ఖట్టర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.